నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే ఎన్కౌంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి, కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ అన్నిట్లోనూ ప్రధానంగా వచ్చిన వార్త యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా. ఈ మూడో రోజు యుద్ధం భయంకరంగానే సాగింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ హతం తరువాత వాళ్ళు ఏదో ఒక పెద్ద విధ్వంసానికి పాల్పడాల్సిందే అనే ఒక లక్ష్యంతో చాలా భీకరంగా అమెరికా స్థావరాలు మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి మీద బాంబింగ్ చేస్తున్నారు. డ్రోన్లు దాడి చేస్తూ ఉంది ఇరాను. దీంతో పాటుగా నిన్న సౌదీ అరేబియాలో ఒక చమురు శుద్ధీకర కేంద్రాన్ని మీద ఒక బాంబు దాడి చేయటం జరిగింది. దాంతోపాటుగా ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొని రావటానికి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్కువగా బాంబింగ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఇజ్రాయిల్లో నెతన్యాహు ఆఫీస్ని లక్ష్యంగా పెట్టుకొని కూడా దాడులు చేస్తున్నట్టుగా కూడా కనబడతా ఉంది. దీంతో ఇక భయం విమానాల రద్దుతోటి గల్ఫ్ దేశాల్లో అగచాట్లు. అబుదాబీలో చిక్కుకుపోయిన గుంటూరు వాసులు, తల్లితో పాటు 9 నెలల పసికందు కూడా. అక్కడ దాదాపు 100 మంది తెలుగువారు. భోజనం వసతికి లోటు లేకుండా చూస్తున్న అధికారులు, పరిస్థితులు సద్దుమణిగినాక వెనక్కి. దీంతో పాటుగా ఇక ఆందోళన చెందవద్దు, అండగా ఉంటామని చెప్పి సాయం కోసం ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. 0863234068. పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసానిస్తూ ఇక్కడ వారికి, తెలుగు వారందరినీ ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు. వెంటనే ఏదన్నా సాయం కావాలి అని అనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇక యుద్ధంలోకి అమెరికాకు తోడుగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దిగాయి. మరి ఇక ఇరాన్కి మద్దతుగా మాట్లాడటం వరకే ఉన్న చైనా, కొరియా లాంటివి ఏం చేస్తాయి అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్గా దిగుతారా? దాదాపుగా యుద్ధం ఇక 4-5 వారాలు పైనే కొనసాగొచ్చు అని నిన్న ట్రంప్ కూడా చెప్పాడు. దాడులు 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్. ఇరాన్పై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని ప్రకటన. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్, ఇజ్రాయిల్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు. అరామ్కో చమురు రిఫైనరీపై దాడి. ఇది సౌదీ అరేబియాలో ఒక రిఫైనరీ మీద దాడి, చమురు శుద్ధి కర్మాగారం మీద కూడా దాడి చేశారు. దాంతోపాటుగా నిన్న F-15 అనే ఒక ఫైటర్ కూడా కూలిపోయింది. దాన్ని ఇరానే కూల్చామని చెప్పుకుంటున్నప్పటికీ అది మిస్ఫైర్ అయ్యి కూలింది అనేది కూడా చెబుతున్నారు. అది అమెరికాకు సంబంధించిన జెట్ ఫైటర్. వాటిని కువైట్ పొరపాటును కూల్చేసిందన్న అమెరికా. కాదు, మేమే కూల్చామని ఇరాన్ కూడా చెప్పుకుంటోంది. ఇక దీంతో పాటుగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయటం జరిగింది. దాదాపుగా ఆ హార్ముజ్ జలసంధి నుంచే చాలా వరకు ఈ షిప్పులు, చమురు తీసుకొచ్చే షిప్పులన్నీ అట్టే వస్తాయి. ఒక షిప్పు మీద కూడా దాడి చేశారు. ఒక భారతీయుడికి కూడా చనిపోయాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల జామ్. బ్యారెల్ చమురు $120. జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ సాచ్ అంచనాలు. నౌకల బీమా పెంపుతోటి ధరలు పెరిగే ముప్పు. ఇలాగా ఒక యుద్ధం ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వారు 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం ఒకటి జరుగుతుంటే దానికంటే మించి ఈ రోజున ఇరాన్, ఇజ్రాయెల్ దాడి యుద్ధం ఒకటి జరుగుతుంది. యుద్ధం తీవ్ర రూపం. సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత.
గల్ఫ్లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు. సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం, ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలు. రాష్ట్రానికి వచ్చేందుకు ఎంబసీలను ఆశ్రయిస్తున్న వైనం. సాక్షిలో కూడా ఇదే మెయిన్గా వేశారు. యుద్ధం తీవ్రం, ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు. పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం. క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం. 130 నగరాలపై దాడి, 600 దాటిన మృతులు. ఇదే ఆంధ్రప్రభలో కూడా చూడవచ్చు. యుద్ధం ఉధృతం, 3వ రోజు భీకర దాడులు. 4 వారాలు యుద్ధం కొనసాగొచ్చన్న ట్రంప్, ఇక విశ్వరూపం చూపిస్తామని హెచ్చరిక. 2000 లక్ష్యాలను ఛేదించినట్టు వెల్లడి, ఏమాత్రం తగ్గని ఇరాన్. యాక్చువల్గా ట్రంప్కు అనుకున్న పని అయితే జరిగింది. ఖమేనీ హతం తోటి యాక్చువల్గా ట్రంప్ శాంతించాలి. కాకపోతే ఇప్పుడు ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతీకార దాడులు కూడా ఉంటాయి. కాబట్టి ఇరాన్ వైపు నుంచి వచ్చే దాడుల్ని ఎదుర్కోవటమే లక్ష్యంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా దాడులు జరుగుతున్నాయి. లేదు ఇరాన్ మీద ఇంకా భయంకరంగానే యుద్ధం చేయాలి అని అంటే ఇజ్రాయెల్ కూడా గట్టిగానే పోటీ ఇస్తుంది. దానికి వాళ్ళకి వెనక అండగా అమెరికా కూడా ఇంకా ఎక్కువ తీవ్రతరం చేస్తారు. సరే, ఇక యుద్ధం విషయం ఇలా ఉంటే భారత్కు కెనడా యురేనియం పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు. ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోదీ కార్నెల చర్చలు. భారత్కి యురేనియం అందించడానికి కెనడా ముందుకొచ్చింది అనేది వార్త. భారత్ యురేనియం సహా ఇతర కీలక ఖనిజాలు సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ స్థాయికి చేర్చాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వీటిని అమలుకు వీలుగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నే భారత ప్రధాని నరేంద్ర మోడీల మధ్య సోమవారం ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రక్షణ రంగం, కీలక సాంకేతిక పరిజ్ఞానం, చిన్న మాడ్యులర్ తరహా అణు రియాక్టర్ల సరఫరా, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు ప్రధానులు అంగీకరించారు. ఇక ఇందులో ఈనాడులో కూడా ఇదే ఉంది. కెనడాతో యురేనియం ఒప్పందం విలువ $2.6 బిలియన్. మోదీతో కెనడా ప్రధాని భేటీ, పశ్చిమాసియా పరిస్థితిపై సమీక్ష. ఇక దీంతో పాటుగా ఈ యుద్ధాన్ని బేస్ చేసుకుని నరేంద్ర మోడీ కూడా ఒక గట్టి సూచన చేశారు. రెచ్చగొడతారు, జాగ్రత్త. ఇది ఆంధ్రప్రభలో చూడవచ్చు మనం. మతబోధకుల కదలికలపై నిఘా పెట్టండి, తీవ్రవాద మూకలు రెచ్చిపోవచ్చు, అప్రమత్తంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అలర్ట్. పశ్చిమాసియా దేశ యుద్ధం నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలో అల్లర్లు, అస్థిరతకు కొన్ని శక్తులు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మతబోధకులు రెచ్చగొట్టే ప్రసంగాలను గుర్తించాలని, అలాగే దేశంలో తీవ్రవాద మూకలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం మెండుగా ఉంది. షియా సున్నీల గోళ ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే విధంగా ఉన్నారు. ఇక మరొక ప్రధాన అంశం మనం ఇక్కడ చూసేది 5 లోపు హాజరవ్వండి. దర్యాప్తు అధికారి ముందుకు రావాలని ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు ఆదేశం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు తదుపరి విచారణ దాకా రోజూ వెళ్ళాలి.
ఆయనపై కఠిన చర్యలు పాల్పడొద్దు, చట్ట నిబంధనలకు లోబడి విచారించాలి. ఇది సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి దామోదర్ నేతృత్వంలో పోలీసులు బీహార్ వెళ్ళినప్పుడు జరిగిన తట్టు గతంలో మనం చూసిందే. దాని మీద గాను ఇప్పుడు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నాడు. దాని మీద అది దాంట్లో తుది తీర్పు రాకపోయినా బెయిల్ విచారణ 9వ తారీఖు వాయిదా వేసినప్పటికీ మధ్యంతరంగా సునీల్ నాయక్కి కొన్ని ఆదేశాలు వచ్చినాయి. అలాగనే పోలీసులకు కూడా కఠిన చర్యలు ఏవి తీసుకోవద్దు, కఠిన చర్యలకు పాల్పడొద్దు అనేది స్పష్టంగా చెప్పి, అట్లాగనే సునీల్ నాయక్ కూడా చెప్పారు, అక్కడెక్కడో కూర్చొని బీహార్లో కూర్చొని నేను రానంటే కుదరదు, రోజు వచ్చి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు హాజరవ్వాల్సిందే. ఏది తదుపరి తీర్పు ఈ 9కి వాయిదా వేశారు కాబట్టి దాదాపుగా ఇప్పుడు 9వ తారీఖు వరకు ఆయన ప్రతిరోజు వచ్చి పోలీసుల ముందు హాజరవ్వాలి. ఎందుకంటే గతంలో విచారణకు నోటీసులు ఇచ్చినా కూడా ఆ నోటీసులనే పట్టించుకోకుండా డ్యామ్ డర్టీగా బిహేవ్ చేశాడు. పోలీసు వ్యవస్థలో ఇలాంటి వాళ్ళ వల్లనే చాలా వాళ్ళు అవమాన పాలవుతుంది. వాళ్ళు చేసేవన్నీ చేసేసి వాళ్ళు మాత్రం చట్టాన్ని గౌరవించరు. చట్టం పట్ల గౌరవం ఉంటే పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు రావాలి కదా, అలాంటివి చేయరు. ఆ రకంగా సునీల్ నాయక్కి మంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో పాటుగా లిక్కర్ స్కామ్లో వచ్చేటప్పటికి మరొక అరెస్టు చోటు చేసుకుంది. కీలక అరెస్ట్ అనే చెప్పాలి. డబ్బుల డెన్ను నిర్వహించిన ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి నిన్న నేపాల్ మీదుగా దుబాయ్ పారిపోతూ దొరికిపోయాడు. మద్యం కుంభకోణంలో మరో వ్యక్తికి సంకెళ్ళు. నేపాల్ సరిహద్దుల్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ అరెస్టు. ఇతను ముప్పిడి అవినాష్ రెడ్డికి అనుచరుడు. తాడేపల్లిలో డబ్బుల డెన్నుకు కీపర్గా వ్యవహారాలు. అసలు ఈయన దగ్గర నుంచే ఇందులో ఈనాడులో కూడా ఇది ప్రధానంగా చూడవచ్చు మనం ఈ అంశం. ఈయన దగ్గర నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకెళ్ళి ఎలక్షన్ సమయంలో ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు అందించి వాళ్ళ ద్వారా ప్రజలకు పంచే కార్యక్రమం చేపట్టారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డెన్ను, డిస్టిలరీలు, సరఫరా కంపెనీల ప్రతినిధులు డబ్బు చేర్చింది అక్కడికే. ఆ సొత్తును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు పంపడంలో కీలక పాత్ర. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపించింది ఆ సొత్తే. నేపాల్ మీదుగా దుబాయ్కి పారిపోతుండగా పట్టివేత. A38 ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మనుషులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్. ఇతన్ని A52గా చేర్చారు కేసులో. నేపాల్లో వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇండియా బోర్డర్ దాటడానికి, నేపాల్లోకి వెళ్ళటానికి ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. చాలామంది అవలంబించే ఇలా పారిపోదలుచుకున్న వాళ్ళందరూ అలాగనే వెళ్తారు. నేపాల్ వెళ్ళిపోయి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసి దొరికిపోయాడు. వీళ్ళందరికీ రెడ్ కార్నర్ నోటీసులు లేకపోతే లుకౌట్ నోటీసులు ఉండటం మూలానే వీళ్ళు దొరుకుతారు తప్ప వీళ్ళుగా బుద్ధొచ్చి దొరికే వాళ్ళేం కాదు వీళ్ళు. ఇక నిన్న విజయవాడలో కదం తొక్కిన అంగన్వాడీలు. ఇది చాలా మెయిన్ వార్త అండి. వేతనాలు పెంచే వరకు కదలం. విజయవాడలో కదం తొక్కిన అంగన్వాడీలు. సమస్యల పరిష్కారానికి పోరుబాట, ధర్నా ప్రారంభం. పాల్గొన్న వేల మంది. రాత్రి కూడా శిబిరంలోనే ఆందోళన కొనసాగింపు. ప్రజాప్రతినిధులు వారి వేతనాలని 30% పెంచుకున్నారు. కనీస వేతనాలు కూడా అందుకొని అంగన్వాడీలకు జీతాలు పెంచలేరా? పెంచితే మీకు వచ్చే ఇబ్బంది, నష్టం ఏమిటి అని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగారావు ప్రశ్నించారు. వేతనాలు పెంచాలని, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తదితర సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు పోరుబాట పట్టారు.
విజయవాడ ధర్నా చౌక్ వేదికగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీలు తరలి వచ్చారు. ధర్నాను ప్రారంభించిన అనంతరం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ, పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందు రాలేకపోవడం బాధాకరమన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా 2019 నుంచి వీరికి వేతనాలు పెరగలేదు. అంగన్వాడీ వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం పేర్కొందన్నారు. తాము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని అప్పటి ప్రతిపక్షంలో టీడీపీ నేతలు కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించే వరకు ధర్నా. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంగన్వాడీలు రాత్రి కూడా దీక్షా శిబిరంలోనే ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం చారిత్రాత్మకం. అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దానికి పైగా చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్లను అండ్ ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఎప్పటికీ వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, బాధితులకు యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఇది ఒక రకంగా సాక్షికి మంచి ఐటమ్, అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు వేస్తారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే 2019 నుంచి ₹1 కూడా పెంచలేదు. అక్కడి నుంచి 24 వరకు ఇదే సాక్షి నిర్వహిస్తున్న అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిర్బంధాల కంచె దాటి అంగన్వాడీ ఉద్యమ వేడి అడ్డంకులను అధిగమించి చెలో విజయవాడ మండుటెండలోనూ కదం తొక్కిన అంగన్వాడీలు. గృహ నిర్బంధాలు, కూటమి ఎమ్మెల్యేల హెచ్చరికలు, అధికారుల ఆంక్షలు లెక్కజేయక పోరుబాట, వేతనాల పెంపు, బాబు హామీలను అమలు చేయాలని డిమాండ్, న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అల్టిమేటం. అట్నే బాబు అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు వినండి. రిలే నిరాహార దీక్షలు ఈ రెండింటి మీద బాగా గట్టిగా వేశారు. ఇక వీళ్ళకి మంచి ఊపిచ్చే ఐటము అసలు ఇలాంటివన్నీ రిలీజ్ చేయింది అందులోనేలే. బిఆర్ నాయుడు భయంకర స్త్రీలోలుడు. నిన్న ఆ బాధిత మహిళ పేరిట ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశారు. ఆ లెటర్ మరి ఒరిజినల్లా ఫేకా ఏదనేది తెలియదు, కానీ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఫేస్బుక్లోనూ కూడా అటన్నిటిని పోస్ట్ చేసి సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన. ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ బిఆర్ నాయుడుకి వావి వరుసలు లేవు, మహిళలు చిన్న పని కోసం వచ్చిన ఇబ్బంది పెడతారు, తాను టీడీపీ అభిమాని కావడంతో ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు. ఇది లెటర్లో ఉన్న సారాంశం అన్నమాట. చూడండి, వేశారు మొత్తం ఒక పెద్ద పేజీకి రాసుకున్నారు. ఇక బిఆర్ నాయుడు ఈ రంకు గోళలు తప్ప ఇక ఏం లేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భయంకరమైన స్త్రీలోనుడంటూ ఒక బాధిత మహిళ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను టీటీడీ మాజీ చైర్మన్
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోమన కరుణాకర్ రెడ్డి బహిర్గతం చేశారు. బిఆర్ నాయుడు వాయు వరుసలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి అత్యున్నత పదవి ఇస్తే మహిళలకు చిన్న పని కోసం వచ్చిన వారిని ఇబ్బంది పెడతారు. అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. నేను టీడీపీ అభిమాని కావడంతో నాయుడిని రోడ్డున పడేయటం ఇష్టం లేక ఫిర్యాదు చేయలేదు అంటూ లేఖలో బాధిత మహిళ ఆక్రోశించిందని బోమన్ తెలిపారు. 30 ఏళ్లుగా తమ మధ్య అనుబంధం ఉందని బిఆర్ నాయుడు చెబుతున్న మహిళ 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్కు ఓ లేఖ రాశారు. బిఆర్ నాయుడుతో సంబంధాల గురించి అందులో స్పష్టంగా పేర్కొన్నారు అని చెప్పారు. ఫోటోలు, వీడియోలు వంటి ఆధారాలతో అడ్డంగా దొరికిన మార్ఫింగ్ అంటూ బిఆర్ నాయుడు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆ వీడియోలన్నీ ఒరిజినల్ లేనని ధృవీకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చిన నివేదికను బోమన మీడియాకు ప్రదర్శించారు. అది ఇందులో కూడా ప్రచురిస్తే పోయేది కదా, బాగుండేది కదా. లెటర్లు వేశారు వాళ్ళు, ఇది కాదు అని ధృవీకరించింది ఏదో ఇచ్చింది చెప్పండి. యాక్చువల్గా మీరు ఇచ్చిన ఈ వీడియో ప్రకారంగా అది ఆర్టిఫిషియలా, ఏఐతో చేసిందా లేదా ఒరిజినల్ అని చెప్పటం కష్టం అనేది కూడా దాంట్లో స్పష్టంగా ఉందనేది కూడా బయటకు ఒక వాదన వస్తుంది. పచ్చ మీడియా రచ్చపై బోమన ప్రెస్ మీట్ అంట, ప్రెస్ నోటు. బిఆర్ నాయుడు బాధిత మహిళ లేఖ రాసిన సంవత్సరానికి సంబంధించిన టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ, ట్రోలింగ్పై స్పందిస్తూ బోమన్ అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బిఆర్ నాయుడు తనను ఎలా వంచాడో వివరిస్తూ చంద్రబాబుకు తదితరులు బాధిత మహిళ లేఖలు రాయడం వాస్తవాన్ని గుర్తు చేశారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఇకనైనా తనను విమర్శించడాన్ని ఆపాలని సూచించారు. ఇది ఈ సాక్షి వ్యవహారం అయితే ఆంధ్రజ్యోతి ఒక లోపల పేజీల్లో ఉన్నది, ఒకసారి చూద్దాం. యుద్ధం తీవ్రతరం. B-2 బాంబర్లు, F-35 ఫైటర్లు, లూకాస్ డ్రోన్లు. ఇరాన్పై దాడికి అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్న అమెరికా. రంగంలోకి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ బేకర్ దాడి. ఉగ్రవాద మూకలతో సహా మొత్తం అందరినీ బయటికి తీసి అందరినీ ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. మూడు 357 అంతర్జాతీయ విమానాల రద్దు. మొత్తం యుద్ధం మీదే ఉంది. భారత్కు 0 ట్యాంకర్లు. మనం కొనే చమురులో 60 నుంచి 65% హర్మోజ్ జలసంధి గుండా రావాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో నిలిచిపోయిన ట్యాంకర్లు. ఈ హర్మోజ్ జలసంధిలో ట్యాంకర్ల జామ్ ప్రభావితం భారత్పై తీవ్రంగా పడుతుంది. మనం దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 60 నుంచి 65% ఈ మార్గం గుండా వస్తుంది. ఇరాక్, సౌదీ అరేబియా, UAE వంటి దేశాల నుంచి మనం కొనే చమురు అంతా ఈ జలసంధి ద్వారానే రావాలి. అలా ఈ మార్గంలో రోజుకు సగటున 4 నుంచి 5 ట్యాంకర్లు భారత్కు వస్తాయి. నెలకు 120 నుంచి 150 ట్యాంకర్లు మనం పశ్చిమ తీరంలో జామ్ నగర్, మంగళూరు, ముంబై
ముంద్రా వంటి రేవులకు చేరుకుంటాయి. కానీ సోమవారానికి ఈ జలసంధి గుండా మన దేశానికి వచ్చే ట్యాంకర్ల సంఖ్య సున్నాకు పడిపోయింది. అంటే రోజుకు 40 నుంచి 50 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయినట్టే. సహజంగా మన వద్ద 9 నుంచి 12 రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు ఉంటాయి. యుద్ధం ప్రభావం ఇలాగనే కొనసాగి మనకు సుదీర్ఘకాలం పాటు హర్మజ్ గుండా వచ్చే చమురు సరఫరా నిలిచిపోతే భారత్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ సర్కారు అప్రమత్తమై ఇతర దేశాలు నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇతర దేశాలంటే రష్యా, నైజీరియా, అంగోలా, అమెరికా నుంచి అంట. అమెరికా నుంచి వెనుజులా నుంచి తీసుకోమని చెప్పింది. హర్మోజ్ జలసంధిలో డిజిటల్ చీకటి దెబ్బకు మన చమురు దిగుమతులపైనే కాదు, గల్ఫ్ దేశాలకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులని ఎగుమతులపైన ప్రభావం పడుతుంది. ఏటా భారత్ నుంచి $4.5 బిలియన్ అంటే దాదాపుగా 37,000 కోట్ల విలువ అయిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఒక యుఏఈనే $4.1 బిలియన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఇంకా ఇప్పుడు ఈ హర్మోజ్ జలసంధి దిగ్బంధం అయిపోతే వాటన్నిటికీ అడ్డుకట్టే. చమురు దిగుమతితో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతి కూడా ఆగిపోతుంది. ఇక ఈ మధ్యంతర ఉత్తర్వులతోటి దర్యాప్తును తప్పించుకోలేరు. ఇది సునీల్ నాయక్ని హాజరవ్వమని ఆదేశిస్తూ ఇచ్చిన దానికి. ఇక శ్రీవారి అన్నప్రసాదానికి హైటెక్ హంగులు. సీఎం చంద్రబాబు సూచనలతోటి పూర్తిగా ఆటోమేషన్ విధానం. 120 కోట్ల భారీ విరాళంతో నిర్మించనున్న రిలయన్స్ అత్యాధునిక వంటశాల, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టనున్న స్థలం ఇదే అంటూ ఒక దేశారు. చూడండి, వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల వచ్చే లక్షల మంది భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాదం పంపిణీ హైటెక్ హంగులను అద్దుకోనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తిగా ఆటోమేషన్ విధానంలో అత్యాధునిక వంటశాల, డైనింగ్ బ్లాకులు నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 120 కోట్ల విరాళంతో ప్రాజెక్టును చేపట్టనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రిలయన్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో తీతీదే పాలక మండలి ఆమోదం తెలిపింది. సో ఇవండి ఈ రోజున 4 ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.